మూవీ స్టార్ట్ లో ఒక ముసలి ఆమె విలియం విలియం అని అరుస్తూ ఉంటుంది. అంటే తను ఎవరినో వెతుకుతూ ఉంటుంది. అక్కడే ఒక చోట ఆగిపోతుంది. అప్పుడు తోడేళ్లు ఎవరినో తింటూ ఉంటాయి. ఆ రోజు చంద్రుని రాత్రి కూడా అయ్యి ఉంటుంది. సీన్ కట్ అయ్యి మనకు విల్లో అనే చిన్న పిల్లను చూపిస్తారు. ఆ అమ్మాయి తన ఫ్యామిలీతో ఊరి బయట అడవిలో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. విల్లోకి తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసేది కాదు. ఒక రోజు విల్లో వాళ్ళ అమ్మ ఇమోజిన్ ఒక జంతువును బండిలో వేసుకొని వాళ్ళ నాన్నను తీసుకొని అడవిలోకి వెళ్తుంది. విల్లో అది చూసి ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకోవాలి అని వాళ్ళ వెనకే వెళ్తుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి ముందే విల్లో గ్రాండ్ ఫా వచ్చి రాత్రి అయ్యే సమయంలో ఇక్కడ ఉండకూడదు అని తీసుకుపోతాడు. తర్వాత రోజు ఉదయం వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. ఇమోజిన్ సరిగ్గా నడవలేకపోతూ ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే అస్సలు నడవలేకపోతాడు. ఆయనను గ్రాండ్ ఫా మరియు ఇమోజిన్ పట్టుకొని తీసుకువస్తారు. గ్రాండ్ ఫా ఇమోజిన్ తో ఇలా అంటూ ఉంటాడు, ఇది ఇంకా ఎంతో కాలం సాగదు అని అంటాడు. విల్లో అది విని ఇంకా ఆలోచనలో పడుతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న గది నుండి అరుపులు వినిపిస్తాయి. విల్లో అది చెక్ చేయడానికి వెళ్తుంది. వాళ్ళ నాన్న భయంకరమైన రూపంలో మారి తన మీదే అటాక్ చేయబోతాడు. అప్పుడే తను ఒక్కసారిగా మేలుకుంటుంది. అంటే తనకు అలా కల వచ్చి ఉంటుంది. ఇమోజిన్ తన భర్త కోట్ కడుగుతూ ఉంటుంది. అది చాలా రక్తంతో నిండి ఉంటుంది. విల్లో అది చూస్తుంది. తన వల్ల అవ్వదు. ధైర్యంగా వెళ్లి వాళ్ళ అమ్మతో అడుగుతుంది, మామ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఇమోజిన్ తడబడుతూ ఏం లేదు అంతా బాగుంది అని అంటుంది. విల్లో నిజం తెలుసుకోవాలని రాత్రి వాళ్ళ అమ్మ నాన్న మాటలు వింటూ ఉంటుంది. విల్లో వాళ్ళ నాన్న ఇమోజిన్ తో ఇలా అంటూ ఉంటాడు, నా పరిస్థితి బాగాలేదు, మీరిద్దరు నా వల్ల ఇబ్బందుల్లో పడతారు. దాని తర్వాత ఇంకేదో చెప్పబోయాడు. అప్పుడే ఇమోజిన్ ఇక చాలు ఆపండి, పడుకోండి అని చెప్పి రూమ్ నుండి బయటకు వెళ్లిపోతుంది. విల్లో ఇంకా ఒక చిన్న హోల్ నుండి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వాళ్ళ నాన్న చూస్తాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి. అది చూసి విల్లో చాలా భయపడుతుంది. తనకు శ్వాస కూడా ఆగిపోతుంది. అందువల్ల ఆక్సిజన్ మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత రోజు ఉదయం విల్లో వాళ్ళ నాన్న లేవడానికి ముందే ఇమోజిన్ విల్లోని తీసుకుని నగరం వెళ్తూ ఉంటుంది. విల్లో మొదటిసారి నగరానికి వెళ్తున్నానని చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే తన తాత ప్రాణం కంటే బాగా చూసుకునేవారు. ఆయన కూడా చాక్లెట్స్ తీసుకోమని డబ్బులు ఇస్తాడు. ఇమోజిన్ దారి మధ్యలో బండి ఆపి తన బట్టలు చేంజ్ చేస్తూ ఉంటుంది. విల్లో అది ఆశ్చర్యంగా చూస్తుంది. నేను బట్టలు చేంజ్ చేస్తున్న విషయం ఇంట్లో ఎవరితో చెప్పొద్దు అని ఇమోజిన్ విల్లోతో చెప్తుంది. ఈరోజు నీకు కార్ నడపడం నేర్పిస్తాను అని అంటుంది. అందుకు విల్లో చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. వాళ్ళు నగరానికి వెళ్లిన పని చేసుకుని విల్లో కోసం ఇమోజిన్ షాపింగ్ చేస్తుంది. తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే విల్లో వాళ్ళ నాన్న వస్తాడు. ఇమోజిన్ విల్లోకి షాపింగ్ చేసింది అని అనుకుంటాడు. విల్లో వాళ్ళ నాన్న పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. విల్లో దగ్గర నుండి డ్రెస్ లాక్కుంటాడు మరియు విచిత్రంగా వాళ్ళ వాసన చూసి ఇద్దరిని గట్టిగా పట్టుకొని ఇంట్లోకి తీసుకుపోతూ ఇలా అంటాడు, చూడండి నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, నన్ను వదిలి వెళ్ళొద్దు అని అంటాడు. అది రిక్వెస్ట్ కంటే ఎక్కువ బెదిరించినట్టు ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోతాయి. మళ్ళీ చంద్రుని రాత్రి వస్తుంది. రాత్రి అవ్వడం కంటే ముందే ఇమోజిన్ ఒక జంతువును తన బండిలో వేసుకొని విల్లో వాళ్ళ నాన్నను తీసుకొని అడవిలోకి వెళ్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో అని విల్లో కూడా వెళ్తుంది. ఇమోజిన్ విల్లో వాళ్ళ నాన్నను తీసుకొని ఒక స్టోక్ లో వెళ్తుంది. అక్కడ ఇమోజిన్ విల్లో వాళ్ళ నాన్నను కట్టేస్తుంది. తనతో పాటు తీసుకువచ్చిన జంతువును కూడా కట్టేసి ఒక పెద్ద ఇనుముతో ఉన్న డోర్ వేసి తన బండి దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ అమ్మ వెళ్ళిన తర్వాత విల్లో ఆ డోర్ మధ్య నుండి లోపలికి వెళ్తుంది. అది చూసి ఇమోజిన్ విల్లో లోపలికి వెళ్ళొద్దు అని అరుస్తూ ఉంటుంది. కానీ విల్లో వినకుండా లోపలికి వెళ్తుంది. అక్కడ ఏదో భయంకరమైనది చూసి విల్లో స్పృహ కోల్పోతుంది. ఇమోజిన్ వెంటనే విల్లోని తీసుకొని ఇంటికి వెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెడుతుంది. అసలు అక్కడ ఏం చూసి స్పృహ కోల్పోయింది అంటే వాళ్ళ నాన్నను ఒక తోడేలుగా మారడం చూసి ఉంటుంది. ఆయన శరీరం విచిత్రంగా పెద్దగా మారుతూ ఉంటుంది. పెద్ద పెద్ద గోళ్లు వస్తూ ఉంటాయి. నోట్లో పెద్ద పెద్ద పళ్ళు వస్తూ ఉంటాయి.
తర్వాత ఒక్కసారిగా తోడేలుగా మారుతాడు. అది చూసి స్పృహ కోల్పోయి ఉంటుంది. తర్వాత విల్లో స్పృహలోకి వస్తుంది. అలా తనకు నిజం తెలుస్తుంది. తర్వాత రోజు ఉదయం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపిస్తారు. విల్లో వాళ్ళ నాన్న చాలా నీరసంగా ఉంటాడు. నిన్న జరిగిన దానికి విల్లో చాలా ఆందోళనలో ఉంటుంది. కానీ ఇమోజిన్ మాత్రం ఏమీ జరగనట్టు ఉంటుంది. అది చూసి విల్లో తన గ్రాండ్ ఫా దగ్గరకు వెళ్తుంది. విల్లో వాళ్ళ అమ్మా నాన్న గ్రాండ్ ఫాతో వచ్చి విల్లోని పంపించండి అని గొడవ చేస్తూ ఉంటారు. కానీ గ్రాండ్ ఫా విల్లో భయపడింది. తను ఇక్కడే కొన్ని రోజులు ఉండనివ్వండి అని అంటాడు. కానీ వాళ్ళు వినకుండా గ్రాండ్ ఫాతో గొడవ చేస్తూ ఉంటారు. విల్లో అది చూసి గ్రాండ్ ఫా గది నుండి బయటకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. విల్లో ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ కొని ఇచ్చిన బట్టలు చింపివేస్తుంది. ఆ రోజు రాత్రి తన గ్రాండ్ ఫా వచ్చి పద ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి తీసుకుపోతాడు. విల్లో వాళ్ళ నాన్నకు ఆ విషయం తెలుస్తుంది. విల్లో వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ వెళ్లి తన గ్రాండ్ ఫాతో గొడవ పడి విల్లోని లాక్కొని వెళ్తారు. ఇమోజిన్ తన కూతుర్ని తన నాన్నే కిడ్నాప్ చేశాడు అని వాళ్ళ నాన్నను కోపంతో ఇక చాలు, మీరు ఎప్పుడు నా ఇంటికి రావద్దు అని అంటుంది. విల్లో తన గ్రాండ్ ఫాను చాలా మిస్ అవుతూ ఉంటుంది. విల్లో వాళ్ళ నాన్న తన మూడ్ని మార్చడానికి ఏ స్థలంలో అయితే తోడేలుగా మారాడో ఆ స్థలంలోకి తీసుకుపోతాడు. విల్లో ఆ స్థలంలో తన నాన్నని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న తన గురించి నిజం చెప్పడానికి అక్కడకు తీసుకుని వెళ్ళి ఉంటాడు. తను తన గ్రాండ్ ఫా గురించి చెప్తాడు. ఆయనకు చంద్రుని రాత్రి ఏమయ్యేదో తెలియదు. అడవిలోకి వెళ్ళిపోయేవాడు. అసలు ఎందుకు వెళ్ళేవాడంటే ప్రతి చంద్రుని రాత్రికి ఆయన ఒక పెద్ద తోడేలుగా మారేవాడు. తోడేలుగా మారి తన భార్యను మరియు తన ఫ్యామిలీని చంపకుండా ఉండడానికి వెళ్ళేవాడు. ఆ విషయం తన భార్య అంటే మా గ్రాండ్ మాకు కూడా తెలియదు. ఒకరోజు మా గ్రాండ్ మా ఎందుకు అడవిలో వెళ్తున్నారు అని తన వెనకే వెళ్ళింది. అక్కడ తన భయంకరమైన రూపం చూసి స్పృహ కోల్పోయింది. తెల్లారిన తర్వాత చూస్తే మా గ్రాండ్ ఫా తోడేలుగా మారినప్పుడు తన భార్యనే చంపేశాడు. అందుకు ఆయన చాలా బాధపడ్డాడు అని అంటాడు. ఇది అదే సీన్ మనం మొదటిలో చూసింది. విల్లోతో వాళ్ళ నాన్న అంటాడు, నేను కూడా ఆయనలా తోడేలుగా మారుతాను అని చెప్తూ చాలా బాధపడతాడు. విల్లో కూడా బాధతో వాళ్ళ నాన్నను హత్తుకుంటుంది. తర్వాత ఇంటికి వస్తారు. ఇంట్లో విల్లో మరియు వాళ్ళ నాన్న చాలా సంతోషంగా ఉంటారు. ఇమోజిన్ అది చూసి మీరు ఎప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అని అంటుంది. సీన్ కట్ అయ్యి విల్లో మరియు విల్లో వాళ్ళ నాన్న అడవిలో కట్టెలు నరుకుతూ ఉంటారు. తర్వాత విల్లోని బండి మీద కూర్చోబెట్టి తినడానికి శాండ్విచ్ ఇస్తాడు. ఆయన కూడా తింటాడు. విల్లో కోసం ఇంకా కొన్ని వస్తువులు తీసుకువచ్చి ఉంటాడు. అది తీసుకురావడానికి బండి ముందు భాగంలో వెతుకుతూ ఉండగా ఇమోజిన్ డ్రెస్ కనిపిస్తుంది. అది ఆమె నగరం వెళ్ళినప్పుడు వేసుకునేది. అది చూసి అతను చాలా కోపంగా ఉంటాడు. దాని గురించి విల్లోతో అడుగుతాడు. కానీ విల్లో తనకు తెలియదు అని చెప్తుంది. అందువల్ల విల్లో చేతిలో ఉన్న శాండ్విచ్ ను పడేస్తాడు. విల్లోని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇమోజిన్ ని వెతుకుతూ ఉంటాడు. ఇమోజిన్ ను తీసుకొని అడవిలోకి వెళ్తాడు. ఆ రోజు చంద్రుని రాత్రి కూడా కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని విల్లో చాలా కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మ ఇమోజిన్ చాలా నీరసంగా ఉంటుంది. అలా రోజు గడిచిపోతుంది. ఆ తర్వాత విల్లో బర్త్డే వస్తుంది. తనని సర్ప్రైజ్ చేయడానికి ఇమోజిన్ కేక్ తయారు చేస్తుంది. అలా ఇంటి పరిస్థితి కొంచెం మారుతుంది. అప్పుడే విల్లో వాళ్ళ గ్రాండ్ ఫా కూడా వస్తాడు. తనతో పాటు ఒక పప్పీని గిఫ్ట్ గా తీసుకువచ్చి ఉంటాడు. అది చూసి విల్లో చాలా సంతోషంగా ఉంటుంది. దాని తర్వాత సీన్ కట్ అయ్యి చాలా రోజుల తర్వాత సీన్ చూపిస్తారు. ఈ రోజు మళ్ళీ చంద్రుని రాత్రి అయ్యి ఉంటుంది. ఎప్పటిలా ఇమోజిన్ మరియు తన భర్త అడవిలోకి వెళ్తారు. ఇప్పుడు విల్లోకి కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. తన ఏలు నల్లగా మారుతూ ఉంటుంది. అందులో నుండి రక్తం కూడా వస్తూ ఉంటుంది. తన వేళ్ల నుండి పెద్ద పెద్ద గోళ్లు వస్తూ ఉంటాయి. తన శరీరం కూడా మారిపోతూ ఉంటుంది. తన పళ్ళు అచ్చం తోడేలులా మారిపోతూ ఉంటాయి. తను పూర్తిగా తోడేలుగా మారడానికి ముందే ఒక్కసారిగా మేలుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది అదంతా ఒక పీడకల అని. తను లేచిన తర్వాత చాలా భయపడుతుంది. శ్వాస కూడా సరిగ్గా రాదు. ఎలాగో అలా కింద పడి తన ఆక్సిజన్ మాస్క్ తీసుకుని పెట్టుకుంటుంది. కాస్త రిలాక్స్ అయ్యాక నీళ్లు తాగడానికి కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడు ఇంటి బయట నుండి అరుపులు వినిపిస్తాయి. తను
డోర్ తీయడానికి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ ఫా వచ్చి ఆపుతాడు. అప్పుడు తెలుస్తుంది ఇమోజిన్ తన భర్తను ఒంటరిగా అడవిలో వదిలిపెట్టి వచ్చి ఉంటుంది. అందువల్ల అతను చాలా కోపంగా ఇంటికి వచ్చాడు. పిల్లోని తన గ్రాండ్ ఫా ఒక గదిలో తీసుకువెళ్లి వదులుతాడు. ఇమోజిన్ తన నాన్నతో ఒక గన్ తీసుకుంటుంది. ఇమోజిన్ ఖచ్చితంగా తన భర్తను చంపుతుంది అని విల్లో ఆలోచించి స్పృహ కోల్పోతుంది. విల్లో కింద పడిన శబ్దం ఇమోజిన్ గ్రాండ్ ఫా ఇద్దరు విని అక్కడకు వెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెడతారు. కానీ ఆక్సిజన్ అయిపోయి ఉంటుంది. ఇమోజిన్ ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకురావడానికి బయట ఉన్న ప్రమాదం గురించి ఆలోచించకుండా కిందకు వెళ్తుంది. ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వాపస్ వస్తూ ఉండగా తన గన్ కింద పడుతుంది. బయట నుంచి తన భర్త డోర్ ని చాలా గట్టిగా నెట్టుతూ ఉంటాడు. అది చూసి ఇమోజిన్ ఇక చాలు ఆపు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అరుస్తుంది. అక్కడ విలో శ్వాస ఆడటం లేదు. వాళ్ళ నాన్న ఇమోజిన్ ని పిలుస్తాడు. అప్పుడు తను అక్కడి నుండి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వెళ్తుంది. ఆక్సిజన్ మాస్క్ విల్లోకి వేస్తారు. అప్పుడే వాళ్లకు ఎవరో లోపలికి వచ్చినట్లు అనిపిస్తుంది. అది ఎవరో కాదు, విల్లో వాళ్ళ నాన్నే అయి ఉంటాడు. ఇమోజిన్ గన్ తీసుకొని కిందకు వెళ్లాలనుకుంటుంది. కానీ గన్ అక్కడే పడిపోయింది అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు గ్రాండ్ ఫా ఒక్కడే కిందకి వెళ్తాడు. కింద విల్లో వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉంటాడు. గ్రాండ్ ఫాను తన 2 చేతులతో ఎత్తి విసురుతాడు. అప్పుడు గ్రాండ్ ఫా కొమ్ముల్లా ఉన్న హ్యాంగులో ఇరుక్కుంటాడు. ఆ కొమ్ములు గ్రాండ్ ఫా శరీరంలో చాలా దారుణంగా ఇరుక్కుంటాయి. ఇప్పుడు అతను ఇమోజిన్ ను వెతకడానికి పైకి వెళ్తాడు. ఇమోజిన్ విల్లోని తీసుకొని కవాడ్లో దాక్కుని ఉంటుంది. అప్పుడే విల్లో స్పృహలోకి వస్తుంది. విల్లో ఆ మనిషిని చూసి అరవడానికి ముందే ఇమోజిన్ తన చేతితో మొహాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇమోజిన్ చాలా భయపడుతూ ఉంటుంది. ఎక్కడ తన భర్త తనని చూస్తాడు అని. కానీ అక్కడ ఎవరు లేరు అని తన భర్త అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి వాళ్ళు కూడా మెల్లగా అక్కడి నుండి బయటకు వెళ్తారు. ఇమోజిన్ వెంటనే విల్లోని బండిలో కూర్చోబెడుతుంది. తనతో ఇలా అంటుంది, నేను 2 నిమిషాల్లో రాకపోతే బండి స్టార్ట్ చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. సూర్యుడు ఉదయించే వరకు ఎక్కడ బండిని ఆపకూడదు. నేను గ్రాండ్ ఫాను తీసుకుని వస్తాను అని చెప్పి ఇమోజిన్ ఇంటి లోపలికి వెళ్తుంది. గ్రాండ్ ఫాను కిందకు దించుతుంది. ఆయన చాలా గాయాలతో ఉంటాడు. గ్రాండ్ ఫాను తీసుకుని కిందకు వస్తుంది. వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు. అక్కడే తన భర్త వాళ్ళను వెతుకుతూ ఉంటాడు. వాళ్ళు శబ్దం చేయకుండా వెళ్తూ ఉంటారు. అక్కడే ఒక చోట ఇమోజిన్ చెయ్యి ఇరుక్కుంటుంది. ఆ నొప్పితో ఆమె చాలా గట్టిగా అరుస్తుంది. అది విని విల్లో వాళ్ళ నాన్న ఫ్లోర్ ని గిరగొట్టి కిందకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది విని వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడే ముందు ఒక జైలులా గేటు ఉంటుంది. అందులో ఇద్దరు ఇరుక్కుంటారు. ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోదు. బయట విల్లో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విల్లో ఇక్కడ తన తెలివిని ఉపయోగిస్తుంది. బండి వెనక ఉన్న ఒక హుక్ ని ఆ గేటు లోపలికి వేసి బండి నడుపుతుంది. దాంతో గేట్ తెరుచుకుంటుంది. ఇమోజిన్ తొందరగా వాళ్ళ నాన్నను బండిలో కూర్చోబెడుతుంది. అప్పుడు బండి స్టార్ట్ అవ్వదు. గ్రాండ్ ఫా దిగి, నువ్వు ఇక్కడి నుండి విల్లోని తీసుకుని వెళ్ళిపో, నేను ఇక్కడ అంతా చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ దిగి అడవి వైపు పరిగెత్తుతారు. అప్పుడే ఎవరో వెనక నుండి విల్లోని ఎత్తుకుంటారు. అతను ఎవరో కాదు, విల్లో వాళ్ళ నాన్నే అయి ఉంటాడు. తను విల్లోని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇమోజిన్ తన వెనకే అరుస్తూ వెళ్తూ ఉంటుంది. మొదటిసారిగా మనం విల్లో వాళ్ళ నాన్నను తోడేలు రూపంలో చూస్తాం. తన చేతిలో విల్లో ఉంటుంది. తను స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇమోజిన్ తన కూతురిని కాపాడుకోవడానికి భయపడుతూ ఇలా అంటుంది, చూడు, మేము నీ ఫ్యామిలీ మెంబర్స్, మాకు నువ్వంటే చాలా ఇష్టం అని అంటుంది. అది విని ఆయనకు కూడా కొంత గుర్తుకు వస్తుంది. తన ఫ్యామిలీతో ఉన్న కొన్ని మంచి విషయాలు గుర్తుకు వస్తాయి. విల్లోని వదిలిపెడతాడు. విల్లో వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇమోజిన్ భర్తకు ఇమోజిన్ తో గొడవ పడిన విషయాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు ఇమోజిన్ ను కొట్టడం మొదలు పెడతాడు. మరోవైపు విల్లో కాలు తగిలి క్లాంప్ కింద పడుతుంది. అక్కడ అగ్గి అంటుకుంటుంది. ఆ సమయంలో విల్లో ఆక్సిజన్ మాస్క్ వేసుకుని ఉంటుంది. అప్పుడే తనకు ఒక ఐడియా వస్తుంది. తన ఆక్సిజన్ తీసి ఆక్సిజన్ సిలిండర్ ను అగ్గితో వాళ్ళ నాన్న మీదకు అటాక్ చేస్తుంది. దాంతో వాళ్ళ నాన్న అంటే తోడేలు మంటల్లో కాలిపోతాడు. ఫైనల్ గా వాళ్ళమ్మను రక్షిస్తుంది.